హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్. చిక్మంగళూరు డే 2 ట్రిప్ అండి. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచేసి ఫ్రెష్ అప్ అయ్యామండి. ఫ్రెష్ అప్ అయిపోయి మా రూమ్ దగ్గర వ్యూ బాగుందండి. ఫొటోస్ అయితే దిగేసాము. మీ అందరికీ ఒకసారి రిసార్ట్ చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను. చూడండి, ఇదైతే డైనింగ్ ఏరియా, పక్కనైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇక్కడ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు, జారుడు బండ్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి, వ్యూ ఎంత అంటే అంత బాగుందండి. అసలుకి ఈ రిసార్ట్ అయితే మనకి చాలా రీజనబుల్ కూడా అండి, మరి కాస్ట్ ఎక్కువ కాదు, చాలా బాగుంటుందండి. వీళ్ళ ఫుడ్ మనకి ఒక రోజు మొత్తం ఇస్తారండి, అంటే 3 పూటలు ఇస్తారండి. మేము మధ్యాహ్నము అక్కడికి వెళ్ళాం కదా, మధ్యాహ్నము ఈవినింగ్ మళ్ళీ రోజు మార్నింగ్ టిఫిన్ అండి. అంటే ఈరోజు చూడండి, ఇది మొత్తం రిసార్ట్ అండి. ఎదురుగా ఉన్న 2 రూమ్లు మేము తీసుకున్నామండి. ఇది మొత్తం రిసార్ట్. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి, కూల్గా. చూడండి, రిసార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అయ్యకుండా కనిపించాయి కదా, ఇవి 2 బైకులు అండి. మేము బైక్స్ మీద వచ్చాము అని చెప్పాను కదా. ఇప్పుడు మేమైతే మా రూమ్కి ముందు ఒక వ్యూ పాయింట్ ఉందండి. అక్కడ అంటే వీళ్ళది ఎస్టేట్ వాళ్ళది, అక్కడ ఎవరైనా ఉండొచ్చు. అక్కడ కొన్ని రూమ్లు, ఇక్కడ కొన్ని రూమ్లు ఉన్నాయి. మాకైతే ఇక్కడ రూమ్ ఇచ్చారు, అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి, ఇదే అండి వ్యూ. ఇక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయండి. డే 1లో చూపించాను, నైట్ టైం చూపించాను, లైట్లు వేసి అక్కడక్కడ రిసార్ట్లు కనిపిస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఎంత కొండలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలుకి. అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి అందరము. చూడండి, అందరూ అక్కడికి వచ్చేసి ఫొటోస్ అన్నీ దిగేసి, అంటే ఈ రిసార్ట్లో వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ వ్యూ చూడడానికి ఎవరైనా రావచ్చండి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి రిసార్ట్ కింద 10 కిలోమీటర్స్ కింద అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయంటండి. అక్కడికైతే వెళ్తున్నాం మేము. బైక్స్ పైన వెళ్తున్నాము. ఈ రూట్లో బైక్స్ వెళ్తే ఇలాంటి బుల్లెట్ బైక్లన్నా వెళ్ళాలి, లేదంటే ఎస్టేట్ వాళ్ళవి జీబులు ఉంటాయండి, వాటిలోనే వెళ్ళాలండి. లేదంటే మన కార్లో అయితే అసలు వెళ్ళలేమండి. రోడ్డు చూడండి ఎలా ఉందో, అసలు అంటే అసలు బాగాలేదండి. వాటర్ అంతా బంక మట్టి అలా ఉంది. మా మనీ అయితే దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు, నేనైతే దిగలేదు, అలాగే కూర్చున్నాను. మా బాబాయ్ బండి అటు సైడ్కి వెళ్ళింది. ట్రాక్టర్ వల్ల మాదైతే ఇక్కడ ఆగిపోయింది. ట్రాక్టర్ అయితే పక్కకి వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత మేమైతే బయటకు వెళ్ళిపోయామండి అటు సైడ్కి. చూడండి, ఇక్కడ నుంచి ట్రాక్టర్లు, లారీలు కూడా వస్తాయంటండి ఈ మొత్తులు ఇవన్నీ వేసుకెళ్ళడానికి. కానీ వాటికైతే టైర్లు చాలా గట్టిగా ఉంటాయేమో నాకు తెలిసి. అసలు ఈ రోడ్డు అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వ్యూ చూడండి, ఇక్కడ కూడా చాలా బాగుంది. నేను ఇంకా వాటర్ ఫాల్స్ అంటే పైన కొండల పైనుంచి పడతాయేమో అనుకున్నాను, చాలా కిందలో పడుతూ ఉన్నాయండి. వాళ్ళకంటే వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే కాఫీ గింజలు అప్పుడే పచ్చిగా ఉన్నాయండి. చూడండి ఎంత పచ్చిగా ఉన్నాయో. వాటర్ ఫాల్స్ అయితే వాటర్ చాలా ఫోర్స్గా వస్తూ ఉన్నాయండి బాగా. ఇక్కడ వెళ్ళేటప్పుడు మా బాబాయ్ అయితే జాగ్రత్తగా మొత్తము పుచ్చిపోయింది, చిన్నగా పట్టుకొని రా అని చెప్తున్నాడండి. నేనైతే చాలా నిదానంగా వెళ్తూ ఉన్నాను. ఎప్పుడో పాతదైనట్టుంది, కర్రలు మొత్తం విరిగిపోయాయి, అందుకని నిదానంగా వెళ్ళానండి. చూడండి, వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయండి. ఇక్కడ రిసార్ట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా స్నానాలు చేస్తారంటండి. మేమైతే రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాం కదా, స్నానాలు ఏం చేయలేదు, వచ్చేసి ఫొటోస్ ఇలా దిగేసి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ మా బండి అయితే బ్రేక్ పాడైపోతే మా వారు మా మనీ అయితే వేస్తున్నారు. మా బాబాయ్ అయితే అప్పుడు తన బండి తీసుకున్నాడు, 1 మంత్ కూడా కాలేదు, అందుకని చెప్పి ఆ బండిని అయితే వీడియో తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళైతే బ్రేక్ వేసిన తర్వాత అయితే మేము మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము రిసార్ట్కి. వీళ్ళ దారిలో మేము వచ్చేలోపు ఇలా వేసారండి. ఇప్పుడు ఈ మొద్దున అయితే పక్కా తీస్తున్నారు, మేము వెళ్దాము అని చెప్పేసి. వాళ్ళని అడిగి ఒక ఫోటో అయితే తీపించుకున్నామండి. నలుగురు ఒకసారి కూడా దిగలేదు కదా అని చెప్పేసి రిసార్ట్కి అయితే వచ్చామండి. అక్కడ చూడండి, టిఫిన్ మార్నింగ్ చట్నీ చేశారు, ఇడ్లీలోకి సాంబార్ కూడా చేశారండి. పూరి కర్రీ, టమాటా బాత్ చేశారు, ఉప్మా చేశారు, మళ్ళీ స్వీట్ ఒకటి చేశారు, బాయిల్డ్ ఎగ్, ఇవన్నీ అయితే పెట్టారండి ఇక్కడ టిఫిన్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుందండి. నాకైతే ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది. మనం ఇలా బైక్స్ పైన ట్రిప్పులకు వచ్చేటప్పుడు కంపల్సరీ టూల్ కిట్ అనేది పెట్టుకోవాలండి. కానీ ఒకళ్ళు ఇద్దరైతే బైక్స్ పైన రావద్దండి. ఇలాగ 4 లేదా ఇంకా 3-4 బైకుల మీద అయితే వస్తే ఒకరికి ఏదైనా ఇబ్బంది అయినా పక్కన వాళ్ళు హెల్ప్ చేసుకోవచ్చండి. నేను చూడండి, మా వాళ్ళు 3 మగవాళ్ళు ఉన్నారు కాబట్టి మా అమ్మాయి బ్రేకులు పైన వేసుకున్నారు. తర్వాత అయితే రూమ్కి వచ్చేసి తినేసిన తర్వాత రూమ్ అయితే చెక్అవుట్ చేసేసామండి. ఇప్పుడైతే జెట్ ట్రెక్కింగ్ పాయింట్ అని ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం మేము. దారిలో చూడండి, ఇదంతా రోడ్ అండి. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి.
అక్కడక్కడ ఆగైతే మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. దారిలో అయితే వాటర్ బాగా పోతూ ఉన్నాయండి, చూడండి. బాగుండేలోపు నేనైతే దిగి బాటిల్కి పట్టుకొని తాగానండి. చాలా అంటే చాలా తీయగా చాలా బాగున్నాయండి. అక్కడ కొంచెంసేపు కూర్చున్నామండి, చల్లగా ఉందని చెప్పేసి అందరం అయితే ఫోటోలు కూడా దిగాము, బాగుంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. దారిలో అయితే మనకి చెక్ పోస్ట్ ఉందండి. ఇక్కడ వాళ్ళైతే మన పేర్లు ఇవన్నీ టైము అంతా ఎంటర్ చేసుకుంటారండి. ఎంటర్ చేసుకొని అవతల చెక్ పోస్ట్కి 1 అవర్ లోపు వెళ్ళాలి అని చెప్తారండి. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ కదా, ఇక్కడ ఏమైనా యానిమల్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళైతే ముందే చెప్పారు. అందుకని చెప్పేసి మేమైతే మధ్యలో మా వాళ్ళైతే ఒక దగ్గర ఆగి ఫోటోలు దిగారు. నాకైతే ఇంకా ఇలా యానిమల్స్ ఉంటాయని చెప్పే లోపు భయం వేసి నేనైతే అసలు రాను అని చెప్పి ఒకే దగ్గర కూర్చున్నాను. చూడండి, వీళ్ళైతే ఫోటోలు దిగారు. వచ్చేసామండి ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకు అయితే. ఇదిగోండి, ఇక్కడ మాతో పాటు వేరే వాళ్ళు కూడా దిగారండి. వీళ్ళు నెల్లూరు వాళ్ళంట. ఇదో పాట సాంగ్ షూటింగ్కో దేనికో వచ్చారు. మా బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ వీళ్ళు ఉంటారు కదండి, వాచ్మెన్లు, వాళ్ళకైతే ఇచ్చేసాము. అక్కడ ఇచ్చేసి ఏమైనా వ్యాలెట్లు ఉంటే ఇవి తీసేసుకొని వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుడు ట్రెక్కింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నామండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా ట్రెక్కింగ్ చేయడము. మీలో ఎవరైనా ట్రెక్కింగ్కి వెళ్ళంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను, కానీ చాలా బాగుందండి. చూడండి, నవ్వుకుంటూ నలుగురము ఆ ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళే దారిలో అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. దీని పేరు శాంతి వాటర్ ఫాల్స్ అంటండి. ఇక్కడ కొంచెం వాటర్ తాగేసి రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ వెళ్తున్నామండి. ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు దారి అయితే మనం వెళ్ళేటప్పుడే కనిపిస్తుండండి. దూరంగా ఉండి చూస్తే అసలు దారే కనిపించట్లేదండి. కొంచెం స్కిడ్ అయినా లోయలో పడతామంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు భయం వేసింది, వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కొంచెం బాగా వచ్చాము. చూడండి ఎలా దిగి వెళ్తూ ఉన్నాము మా మనీ నేను. అయితే నాకు ఎక్కువ భయం, మా మనీకి కూడా కొంచెం భయం. అంటే నేను నిదానంగా వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకంటే వెనకాలే ఉన్నాను. వాళ్ళు నిదానంగా వెళ్తున్నారు. ఫైనల్గా అయితే ట్రెక్కింగ్ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడే పక్కన చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చాయండి. ఒక 10 మంది అలాగైతే అందరూ ఫ్యామిలీస్ అయితే వచ్చారు. పిల్లలు అందరు తీసుకొని వచ్చి వీళ్ళైతే ఫుడ్ వండుకొని వచ్చి ఇక్కడ పైన తినేసి వెళ్తున్నారండి. వాళ్ళని చూసి నేనైతే ఆశ్చర్యపోయాను, పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారా అని చెప్పేసి. మేమైతే ఉండి అటు ఇటు కొంచెం వ్యూ మొత్తం చూడండి, ఎంత అంటే అంత బాగుంది అసలుకి. పైన కొండ పైన కదా, కింద మొత్తం కనిపిస్తూ ఉంది. ఇదిగోండి, ఇట్లా ఫోటోలు అయితే కొన్ని దిగామండి. అందరము నలుగురు మేము ఫొటోస్ అయితే దిగి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి ఇక్కడ నుంచి. అదిగోండి, మా మనీ అయితే ముందు నేను నిదానంగా వెళ్తాను, మీరే రండి అని చెప్పేసి మా మనీ అయితే ముందే వెళ్తూ ఉన్నాడు. మేము కూడా చిన్నగా నిదానంగా వెళ్తూ ఉన్నామంటే నాకైతే ఒక కర్ర దొరికింది. ఆ కర్ర తీసుకొని ఇట్లా పొడుచుకుంటూ అయితే వెళ్ళానండి. ఇదిగోండి, ఇంకా ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ డే ఇంటికి కూడా వచ్చేస్తున్నాడు. వచ్చే దారిలో అయితే కాఫీ ఎస్టేట్ కనిపించింది. ఇక్కడైతే ఫుల్గా కాయలు బాగా పండు మాగున్నాయండి. నాకు తోట అయితే చాలా బాగా నచ్చేలా బండ్లు అయితే పక్కన ఆపేసి వెళ్ళానండి. వెళ్ళి ఫొటోస్ అయితే దిగానండి. ఇక్కడ ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి, పచ్చగా గ్రీనరీ ఎంత అంటే అంత బాగుంది. చూడండి అసలుకి కొన్ని కాయలు కూడా కోసుకొని వచ్చాం. డే 2 ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి. బెంగళూరు సిటీకి వచ్చిన తర్వాత అయితే ఒక హోటల్ దగ్గర ఆగేసి కాఫీ తాగేసి ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇంటికి వచ్చేటప్పుడు 12 అయిందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.